అధ్యక్ష, జనరిక్ మెడిసిన్ అనేది పేదవాడికి కూడా మందులు తక్కువ ధర ఇప్పించాలని ప్రభుత్వ ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ మెడిసిన్ తయారు చేసే కంపెనీస్ కూడా తయారు చేసే కొంత శాతం జనరిక్ మెడిసిన్ తయారు చేసి పడినారు అధ్యక్ష. దాంట్లో ఎక్కడ మాత్రం క్వాలిటీ విషయంలో రెండు బ్రాండెడ్ కంపెనీ అదేవిధంగా జనరిక్ ఒకే రకం క్వాలిటీ ఉంటుంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా జనరిక్ మెడిసిన్ మీద టాబ్లెట్ షీట్ మీద చూస్తే ఎక్కడో జనరిక్ ఉండదు అధ్యక్ష. అదేవిధంగా ఎంఆర్పి విషయంలో బ్రాండెడ్ మెడిసిన్స్ కి జనరిక్ మెడిసిన్ కి ప్రింటింగ్ మాత్రం సేమ్ రేట్ ఉంటుంది తప్ప రేట్ ఎక్కడ వేరియేషన్ ఉండదు అక్క. అందువల్ల ప్రజలకు జనరిక్ మెడిసిన్ ఏది ధర విషయంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ అవడం వల్ల కూడా చాలా మంది జనరిక్ మెడిసిన్ వాడట్లేదు. దాన్ని ఆ టాబ్లెట్ షీట్ మీద జనరిక్ మెడిసిన్ ప్రింట్ అయ్యే విధంగా చర్య తీసుకుంటారా? ఎంఆర్పి విషయంలో కూడా జనరిక్ మెడిసిన్ కి బ్రాండ్ మెడిసిన్ కి తేడా ఉండే విధంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు చాలా చోట్ల ఏర్పాటు చేశారు అధ్యక్ష. అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో తప్ప మెయిన్ సెంటర్లు ఎక్కడ ఉండవు అధ్యక్ష. మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది జన ఔషధి కేంద్రాలు ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా జనరిక్ మెడిసిన్ షాప్ పెడతారు, దాంట్లో జనరిక్ మెడిసిన్ తో పాటు బ్రాండెడ్ మెడిసిన్ అమ్మటం వల్ల వాళ్ళు ధర ఎక్కువ అమ్ముతున్నారు తప్ప ఎవరు కూడా పేదవాళ్ళకి జనరిక్ మెడిసిన్ తక్కువ ధరకు దొరకట్లేదు. దాని మీద కూడా ఖచ్చితంగా జనరిక్ మెడిసిన్ షాప్ ఓన్లీ జనరిక్ మెడిసిన్ అమ్మే విధంగా చర్య తీసుకోవాలని మేము ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష.